తెలంగాణ జాతిపితగా ప్రజా గాయకుడు గద్దర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరారు సామాజికవేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య. గద్దర్కు ఫాదర్ ఆఫ్ తెలంగాణ ప్రకటించే అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ప్రకటించడం వెనుక చాలా చర్చలు జరిగాయన్నారు. గద్దర్ జాతిపితగా ప్రభుత్వం గుర్తించాలని ముందు నుండి ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని గద్దర్ మళ్లీ తెర మీదకు తెస్తున్నాడనే గతంలో ఆయనపై కాల్పులు జరిగాయన్నారు. కడుపులో బుల్లెట్లు పెట్టుకుని గద్దర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. హైదరాబాద్ లో గద్దర్ గళం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పే పాటలు రాసింది, పాడింది గద్దర్ మాత్రమే అని చెప్పారు కంచె ఐలయ్య. తెలంగాణ జాతిపితగా చాలా మంది రాజకీయ నాయకులు తమ పేర్లు ప్రకటించుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గద్దర్ ఎక్కడా పదవుల కోసం పాకులాడలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా పదవులు ఆశించకుండా గాంధీ మాదిరిగా అధికారానికి దూరంగా ఉన్నారని, అందుకే గద్దర్ను ప్రభుత్వం తెలంగాణ జాతిపితగా గుర్తించాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసిందన్నారు కంచె ఐలయ్య. పూర్ణంగా తెలంగాణ ఉద్యమం కోసం గ్రామాలు పాశం యాదగిరితో కలిసి రాత్రింబవళ్ళు తిరిగారు, పాదయాత్రలు చేశారు. తర్వాత పాటలు తెలంగాణ మీద మలుపు తిప్పే పాటలు ఆయనే రాశారు, ఇంకెవరు రాయలే. తర్వాత తుపాకీ గుండ్లు తెలంగాణ కోసమే ఆయన కడుపులో పెట్టుకొని బతికాడు. అందుకనే తెలంగాణ ఫాదర్ ఆఫ్ తెలంగాణ గద్దరు ఎలిజిబుల్ అవుతాడు అనడానికి అవి గీట్రాళ్ళు. ఆ గద్దరు అవార్డుని ఇవ్వడం, ప్రభుత్వం ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని రెగ్యులరైజ్ చేయాలంటున్నాము. స్టేట్ గద్దర్ని ఈ తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అనేది ఏదైతే ఇవాళ మనం డెమోక్రాటిక్ ఎన్నికల్లో ఉన్నామో, నా దృష్టిలో ఫాదర్ ఆఫ్ తెలంగాణ గద్దర్ అని తెలంగాణ స్టేటే డిక్లేర్ చేయాలి. అది డైరెక్షన్, అది మన ఆలోచన. ఎవరి పాత్ర ఏంది? ఎందుకంటే చాలా పేర్లు వినపడుతున్నాయి, పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటున్నారు పాలకులు కూడా. జాతిపిత, తెలంగాణ జాతిపిత అని ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు వేసుకుంటున్నారు, లేదా అంతకుముందు ఏదో ఒక భాగంలో కొంత తెలంగాణతో ముడిపడి ఉన్న వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ గద్దరు మాత్రమే ఎలిజిబుల్ అవుతాడు అని ఎవరు చెప్పినా అది హిస్టారికల్ ఫ్యాక్ట్ కాకపోవచ్చు, కానీ పాశం యాదగిరి గారు చెప్తే కాకుండా ఉండదు.